పటం కనిపెట్టదమ్మా. ఏందమ్మా మీద రత్న అడిగాని వెనక వెనక పెట్ట చేతులా సార్ సార్ ఒకసారి పట్టుకోండి సార్. బైక్ లేకుండా నువ్వు చెప్పాను సార్ ఇటు సార్. రాజశేఖర రెడ్డి గారిది అయితే దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 15 సంవత్సరాల పరిపాలనలో 15 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాలు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఆ 3 సంవత్సరాల కాలంలోనే ఎవ్వరూ మర్చిపోలేనటువంటి రీతిలో అటు ఎడ్యుకేషన్కి కానీ హెల్త్కి కానీ అగ్రికల్చర్కి కానీ మహిళలకు కానీ సంక్షేమం పరంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి అయితే నాడు నేడు కానీ అలానే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, ఎంత చదువుకున్నా కూడా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అమ్మఒడి కానీ స్కూల్స్ని అద్భుతంగా తయారు చేయడం కానీ పిల్లలకి చక్కగా ఫుడ్ పెట్టడం కానీ యూనిఫామ్ కానీ బుక్స్ వాష్రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అలానే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ని కానీ రెనోవేట్ చేయడం కానీ అద్భుతమైనటువంటి వ్యవస్థను తయారు చేసినటువంటిది. అలానే వ్యవసాయానికి వచ్చేటప్పటికి ఆర్బీకే వ్యవస్థను తీసుకురావడం కానీ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం కానీ అలానే అనేకమైనటువంటి జలయజ్ఞంలో మిగిలిపోయినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కానీ అలానే వృద్ధులకు సంబంధించి సుమారుగా 66 లక్షల మందికి, అంతకుముందు 30 లక్షల మందికి ఇస్తుంటే 66 లక్షల మంది వృద్ధులను గుర్తించి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినాం. ఇలా అనేకమైనటువంటి రిఫార్మ్స్ కేవలం 5 సంవత్సరాల్లోనే ఈ చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు కాదు 16 సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా తనకంటూ ఒక మంచి పథకం కానీ అలానా వర్గం వాళ్ళకి మంచి చేసినట్టనే అభిప్రాయాన్ని కలిగేలాగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక్క స్కీమ్ కానీ ఒక్క పథకం కూడా ఈ రోజు ప్రజలకు కనిపించే పరిస్థితులే. రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ చెప్పుకుంటా పోతే సాయంత్రం వరకు కూడా చెప్పుకున్నటువంటి అనేకమైనటువంటి పథకాలు కానీ గుర్తుపెట్టుకునేటువంటి భారతదేశం ఫాలో అయ్యేటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు కూడా తీసుకొచ్చినారు. కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. 10 సంవత్సరాల కష్టాలను చూసినాం, మరో 3 సంవత్సరాలు కూడా కష్టాలను చూడడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలా, ఈ సమాజానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ మంచి జరగాలంటే తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని ఈ రోజు ప్రతి ప్రజల్లో ప్రతి గుండె కూడా అదే విధంగా కోరుకుంటా ఉంది. కార్యకర్తలు నాయకులు అయితే తపన పడతా ఉన్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తామన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. తప్పకుండా కూడా అందరికీ ఒక భరోసాని ఇస్తా ఉన్నాం. పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం కనుక ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే మాత్రం తగిన సమాధానం చెప్పడంతో పాటు ఎత్తినటువంటి జెండాని దించకుండా 2029, 2028లోనా 2027లోనా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క నాయకుడి ఆశ కూడా అదే. తప్పకుండా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా మరొకసారి ఈ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రజలకు మంచి జరిగే రోజు తొందరలో వస్తుందని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా తరఫున అందరం కూడా ఆకాంక్షిస్తా ఉన్నాం.